అడుగుతున్న క్రమంలో జనాలకి ఈ దర్బారు పనిని ఏం చేశారు, ఎమ్మెల్యే డైరెక్ట్ కూర్చోకుండా ఈ సచివాలయ సిబ్బందిని కూర్చోబెట్టేసి వాళ్ళ దగ్గర తీసుకోమంటారు. ఫైనల్ గా రిపోర్ట్ మాత్రం అక్కడ పంపిస్తారు. అజ్జాలు లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇదిగో సోనసు ఎమ్మెల్యే దగ్గరికి ఇన్ని వచ్చినాయి అంట దర్బారు. ఈటెట్లలో వస్తున్న వాటిలో 100కి 95% వస్తున్నాయన్నీ ఏనట పెన్షన్ ఏనట. ఎక్కువ 60 ఏళ్ళు అయింది పెన్షన్, 50 ఏళ్ళు అయింది పెన్షన్, అట్లా మహిళలు మా 1500 రూపాయలు ఇవే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా అదే, ఆ డబ్బుల మీద ఆధారపడతారు చాలా. అది అంటే ఏంటి, అంతగా గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. వీళ్ళు వెళ్ళారనుకోండి అదే అడుగుతారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే అందుకనే దబాయించాలి. వీళ్ళది రాసుకో అని ఒకసారి నాటించవచ్చు, రెండోసారి ఎక్కడో ఎందుకు. జగన్ ఆ రోజున అన్ని చేశాక పంపిస్తే అప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఫీడ్బ్యాక్ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఒకే ఇంట్లో ఒకళ్ళకి వృద్ధుడికి పెన్షన్ ఉంది, మహిళకి ఏదో ఒక డబ్బులు వచ్చినాయి 18,000. వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఒకటి, ఒకే ఇంట్లో ఒక అన్న తమ్ముడు భార్యలు, 2 భార్యలు ఇటు ఇళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళగానే అడిగేది ఏంటి అంటే, అన్నా మా నాన్నకి ఇచ్చారే ఇల్లు, మా అమ్మకి ఇచ్చారే ఇల్లు, మా 2 అన్నదమ్ములు ఉన్నాం, మా 2 భార్యలకు ఇవ్వాలి కదన్న, మేము 3 ఫ్యామిలీలు, లేదా ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నా సరే మాకేంటి, కూతురికి పెళ్లి కాలేదు కూతురికి కూడా ఒక ఇల్లు చూడండి అన్న, ఇట్లా అడిగేవాళ్ళట. ఏది ఒకే